Please. థ్యాంక్ యూ రేఖా గారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, our special chief secretary municipal administration and urban development, and also commissioner for INPR who was instrumental in making this event happen today, Arvind Kumar garu. అదేవిధంగా to all the women in this room who've broken the glass ceiling, who've made it on your own, some of you who've worked for 18, 20 years, and some of you who've really become role models to many, many, many others who are following you. I think all of you deserve a huge round of applause for yourself. This is just a small gesture from the government. It's a very, very small gesture in fact. కాకపోతే ఏ మనిషి అయినా జీవితంలో కోరుకునేది రికగ్నిషన్, గుర్తింపు. మనం చేసే పని కానీ, మనం చేస్తున్న కార్యక్రమాలు కానీ, మన దైనందిన జీవితంలో డే టు డే ఉండే ర్యాట్ రేస్లో ఉదయం లేచి సాయంత్రం దాకా ఏవైతే పరుగులు పెడుతూ పనిచేస్తుంటామో, మా వృత్తిలో మేము, మీ వృత్తిలో మీరు, ఆల్ ఆఫ్ us at the end of the day we crave for recognition irrespective of who we are, what we do, what position we hold, what title we have on our name card. So it's a very, very small gesture, but I thought this was a befitting occasion, so I discussed it with Arvind. Arvind was more than happy to do it. So thank you, Arvind. This is a lovely event. Thank you very much for making this happen. And like I said, ఇప్పుడు సబితక్క జనరల్గా వేరైనా మీటింగ్కి పోతే చాలా తక్కువగా క్లుప్తంగా మాట్లాడతారు, కానీ టుడే ఇట్ లుక్స్ లైక్ షీ వాజ్ యాక్చువల్లీ స్పీకింగ్ ఫ్రమ్ ద హార్ట్. షీ లుక్స్ లైక్ ఇక్కడ షీ వాజ్ ఏబుల్ టు కనెక్ట్, ఒక కనెక్షన్, ఇమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడు. అండ్ ఐ వాజ్ ఇప్పుడే అన్నాను నేను, మీరు మనసులోంచి మాట్లాడినట్టు అనిపించింది అంటే ఇంకా చాలా దాచుకున్నాను లోపల, ఇంకా చెప్పేది చాలా ఉంది అంట. సో ఐ థింక్ ఓన్లీ ఎ ఉమెన్ కెన్ రిలేట్ టు వాట్ యు గో త్రూ ఆనెస్ట్లీ, నో మ్యాటర్ వాట్ ఐ సే హియర్. ఇక్కడ నుంచి నేనేం చెప్పినా, దిస్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ దట్ విమెన్ పొజెస్, ఐ డోంట్ థింక్ ఎనీ మ్యాన్ పాసిబ్లీ కెన్ కాంప్రిహెండ్. బికాస్ నేనేం చెప్పినా, ఎంత చెప్పినా, మీరు ఇంత గొప్పగా పనిచేస్తున్నారు, అంత గొప్పగా పనిచేస్తారని ఎంత చెప్పినా, ఐ డోంట్ థింక్ ఐ కెన్ రిలేట్ టు ఇట్. బికాస్ ఐ టెల్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్. ఇండియాలో ఉన్నప్పుడు జనరల్గా ఇక్కడే మన తల్లుల నీడలో, లేకపోతే మన సిస్టర్స్ నీడలో, లేదా ఇంట్లో ఒక ప్రొటెక్టివ్ ఎన్వైర్న్మెంట్లో పెరిగేటప్పుడు, ఎస్పెషలీ మెన్ ఇన్ ఇండియా, బాయ్స్ ఇన్ ఇండియా, వీ డోంట్ ఈవెన్ మూవ్ అప్ ఇన్, అంటే మాకు అట్లా పెంచడం జరిగింది. దానికి ఒకరిని అనలేను, మమ్మల్ని కూడా నేను అనుకోలేను ఇప్పుడు. బట్ అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచి అదొక కల్చర్. ఇండియాలో పేట్రియార్కికల్ సొసైటీలో అన్ని ఇంట్లో అమ్మనే చేయాలి, ఇంట్లో ఎవరో చేయాలి తప్ప, మనం కప్పు టీ తాగితే అక్కడ తీసి అక్కడ పక్కకు కూడా పెట్టాం, అక్కడనే వదిలేసి వెళ్ళిపోతాం. ఇట్లాంటి పరిస్థితి. బట్ దాని వెనకాల ఉండే శ్రమ అర్థం కాదు. ఒక కప్పు టీ చేయాలన్నా, సర్వ్ చేయాలన్నా, మళ్ళీ తీయాలన్నా, లేదా ఇల్లంతా శుభ్రంగా పెట్టాలన్నా, దాని వెనకాల ఉండే శ్రమ ఎప్పుడు అర్థమైంది నాకు కూడా వ్యక్తిగతంగా అంటే, నేను ఒక స్టూడెంట్గా ఐ లివ్డ్ ఇన్ క్వైట్ ఎ ఫ్యూ సిటీస్, ఐ లివ్డ్ ఇన్ హాస్టల్స్, ఐ లివ్డ్ ఇన్ మల్టిపుల్ సిటీస్, పూణేలో, తర్వాత మైసూర్లో, ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాను. ఓన్లీ వెన్ ఐ వాజ్ అవే ఫ్రమ్ హోమ్, ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళినప్పుడు, యూఎస్ పోయినప్పుడు, అప్పుడు మాత్రమే శ్రమ విలువ అర్థమైంది. అంటే నిజంగా సొంతంగా వండుకొని తినాల్సి వస్తే, సొంతంగా వంట చేసుకొని తినాల్సి వస్తే ఎంత కష్టమో అప్పుడు చాలామందికి అర్థమవుతుంది. అందుకే నేను చాలామంది మా ఫ్రెండ్స్తో కూడా చెప్తా ఉంటా, నిజంగా ఇండియన్ అబ్బాయిలకి అమ్మల విలువ తెలవాలంటే, ఇంట్లో జరిగే పని విలువ తెలవాలంటే, అందరినీ కూడా ఒక సంవత్సరం పాటు బయట ఉంచితేనే అందరికీ విషయం అర్థమవుతుంది, విలువ తెలుస్తుందని. సో వాట్ యూ గైజ్ డూ ఆనెస్ట్లీ is both. You work almost 8, 10, 12 hours, some of you, and then you go back home, like akka cheppinattu vallu intiki poyin tarvata kuda you also manage home, which is not easy, which is definitely one of the most difficult things to do. In fact, I had a very fascinating conversation with Indra Nooyi. Indra Nooyi is one of the most successful women there is in the world, business women in the world. So I met her in Davos a couple of years ago. So we were just, she had some time and I also happened to have some time there, and we were actually right next door to each other, our booths, Pepsi and Telangana government. So kasepu maatladutunte I generally asked her, see, ultimately you are an Indian woman, no matter where you are, I mean technically మీరు American కావచ్చు, but you are still considered an Indian American, and you've broken through the glass ceiling. You are who you are, you are the CEO of Pepsi, you are one of the most respected business leaders in the world irrespective of your gender. So how do you feel, and how does
the family feel about it అని అడిగాను. అడిగితే షీ టోల్డ్ మీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. షీ సెడ్, బయట అందరూ చాలా మెచ్చుకుంటారు, బయట అందరూ చాలా అంటారు, యూర్ అ పవర్ఫుల్ లీడర్, యూ వర్క్, అండ్ ఇన్ఫ్యాక్ట్ విమెన్ లీడర్స్ థింక్ విత్ ఎంపతి అంటారు. Women leaders actually have a more empathetic viewpoint towards how to handle conflicts, how to handle, situations antaru. Kani my mother told me something very interesting in చెప్పింది. ఏంటి అంటే, she said, once you come back home, or once you are getting into your home, apparently her mother told her, leave your crown in the garage. మీరు ఎవరైనా కావచ్చు, మీరు పెప్సీ సీఈఓ కావచ్చు, లేకపోతే అమెరికా అధ్యక్షురాలు కావచ్చు, కానీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మాత్రం మీ మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏమని? దట్ యువర్ అ మదర్, యువర్ అ వైఫ్, యువర్ అ గ్రాండ్ మదర్, వాట్ ఎవర్ అదర్ రిలేషన్స్ దట్ దెర్ ఆర్. సో అపారెంట్లీ యర్ మదర్ టోల్డ్ అస్ దట్. సో షీ టోల్డ్ మీ, షీ సేస్, దట్ ఈస్ సచ్ అన్ ఇండియన్ థింగ్, దట్ ఈస్ సచ్ అ patriarchal thing. That is the one thing I would like to see changed in India, is what she told me. I know it will take time, I know it will happen over a period of time, but some things that we can do, possibly. అక్క చెప్తా ఒకటి విషయం మర్చిపోయినారు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఇన్ దిస్ రూమ్ నో దిస్, తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ స్టేట్స్ where gender-based education, gender-sensitive education, gender-sensitive curriculum is being introduced in our educational facilities. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, but this is a very, very rare thing, and I compliment Honorable Minister Education, మంత్రి గారికి నా అభినందనలు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది, డెఫినెట్గా. Because the change, like they say, it starts from within, it starts at home. So the more we teach our children, especially boys, to respect women, to ensure that, they are treated equally, not specially, but equally, I think then the change will begin systemically from home. And I compliment Minister for initiating this through our education system. Some of the other programs, మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ఏళ్లలో, అంటే ఈ జూన్కి 8 ఏళ్ళు నిండుతాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం వచ్చి. What are all the things we've done? I'll just quickly narrate a few. I think most of you have this. So if you can quickly glance through this, you'll see how many innovative programs government of Telangana has actually launched for women, women in particular, and many other programs in general also. But one of the things I'm very proud of, particularly very, very proud of, is how Telangana's intervention in healthcare has reduced infant mortality rate, maternal mortality rate, and neonatal mortality rate. This is one thing which I am extremely proud of. KCR kit అనే ఒక కిట్ ప్రవేశపెట్టిన తర్వాత 30% నుంచి 56%కి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఇవాళ ఒకప్పుడు సినిమా కౌలు పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని. ఈరోజు ఆ సర్కారు దవాఖానాలకి 56% ప్రసూతులు జరుగుతూ ఉన్నాయి. ఐ రిప్రజెంట్ సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో, మా 100 పడకల ఆసుపత్రిలో ప్రతి నెల 300 పైచిలకు డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. ఇట్స్ రికార్డ్ బై ఇట్ సెల్ఫ్. ఒక టైం ఉండేది ఆరోగ్యశ్రీలో హిస్టరెక్టమీ అని పెడితే అవసరం లేకపోయినా గర్భసంచులు తీసేసిన పరిస్థితి ఒకనాడు ఉండేది. కానీ ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతున్నాయి, సుఖప్రసవాలు పెరిగినాయి, సిజేరియన్ తగ్గింది, హిస్టరెక్టమీలు లేవు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ 100% ఇమ్యునైజేషన్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. జస్ట్ టు గివ్ యూ నంబర్స్, ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ ఎంత తగ్గింది అంటే, మనకి 39 ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, 39 out of 1000 kids. Now today it has come down to 23. And national average is still 42. They are still very, very high, India average. Maternal mortality తీసుకుంటే 92 ఉండేది, ఇప్పుడు 63కి తగ్గింది. Country average is still 113. So these are the two achievements that I feel personally are a matter of great pride. Neonatal mortality కూడా 25 ఉండేది 2014లో, ఇప్పుడు 16కి తగ్గింది. ఇంకోటి, in case you are wondering, am I blowing my own trumpet and these are my own statistics? No. These are actually statistics reported by Government of India, Ministry of Health. In fact, they have put their appreciation on record. They have actually complimented Government of Telangana for being the third, ranked state in the country in terms of per capita spend on healthcare initiatives, which is again no mean feat. ఇది కాకుండా కొన్ని సామాజిక రుగ్మతల్ని కూడా తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా అడ్రస్ చేయగలిగింది. ముఖ్యంగా బాల్య వివాహాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే 2 ఇనిషియేటివ్స్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటికీ 10 లక్షల మంది పైచిలకు అమ్మాయిలకి ఈ ప్రోగ్రామ్ ద్వారా లాభం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ హ్యావ్ యాక్చువల్లీ కమ్ డౌన్ బికాస్ వీ పుట్ ఇన్ ఎ కండిషన్. ఏం పెట్టాము? 18 ఏళ్ళు నిండితేనే అమ్మాయి పెళ్లి చేస్తేనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ వస్తుంది అని.
సో దానివల్ల కూడా కొంత చైల్డ్ మ్యారేజ్ కూడా కొంత తగ్గినాయి. వీటితో పాటు సంస్కారవంతమైన ప్రభుత్వాలు కేవలం కేసీఆర్ కిట్ ఇవ్వడమే కాదు, మా సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నేతృత్వంలో ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టారు. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ బికాస్ ఎనీ pregnant women or lactating women, if she is anemic or if she is not taking nutritious food, not only she will suffer, but the child also will suffer. అందుకే ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టి దాని కింద ఇప్పటికి 17 లక్షల పైచిలకు అమ్మాయిలకి, అదే రకంగా 1.5 లక్షల పైచిలకు పిల్లలకు అనుకుంటాను ఇప్పటికే న్యూట్రిషియస్ ఫుడ్ ఆరోగ్య లక్ష్మి ద్వారా అందిస్తూ ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతూ ఉంది అంటే, మనకి ఈరోజు ఒక అమ్మాయి డెలివరీకి రెడీగా ఉంటే వాహనాలు కూడా 300 అమ్మఒడి వాహనాలు, అంటే ద వెహికల్ విల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్, ఇట్ విల్ పిక్ యూ అప్, ఇట్ విల్ టేక్ యూ టు ద హాస్పిటల్, వన్స్ యూ డెలివర్ మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టిపోయే ఒక సంస్కారవంతమైన ప్రయత్నం ఈ అమ్మఒడి వాహనాల ద్వారా కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఐ కెన్ గో ఆన్, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, స్టాటిస్టిక్స్ చాలా ఉన్నాయి. ఐ నో యూ డెంట్ కమ్ హియర్ టు లిసన్ టు స్పీచెస్. ఐ విల్ ఓన్లీ సే వన్ థింగ్. మీరు యాజ్ జర్నలిస్ట్, ఐ నో యు ఆర్ డ్యూటీ బౌండ్. సమ్టైమ్స్ ఇందాక నేను పేరు చెప్పను కానీ, one journalist who was here on the stage, I asked her, I said, what do you have against me? Why do you sometimes when I see her, I'm not going to name names or embarrass her in public, but I did ask her, I'm not looking at you, any of you. Miratla, don't look for cues. I don't even know where she is sitting right now. So I asked her, I said, చూస్తే ఎప్పుడన్నా నేను మీ పేపర్ I have this bad habit of reading about 13 newspapers in the morning every day. I read almost for an hour and a half. So I read almost all the things that are either related to my department or government or whatever. So as soon as she walked up, I said, each time I see a sort of a not so positive story about my department, I assume it's you. And what do you have against me? So she just smiled and she said, no, I'm just doing my job. So honestly, I'll tell you one thing though. Have a great deal of respect for what you guys do. I do. మేము గవర్నమెంట్లో ఉన్న వాళ్ళం ఎట్లా ఉంటామంటే, వీ సార్ట్ ఆఫ్ ఆపరేట్ విత్ బ్లైండర్స్ ఆల్సో. మాకేమనిపిస్తుంది అంటే, మేము చేసేది అంతా మంచిగా ఉంది, వీళ్ళు ఎందుకు చూడట్లేదు మంచి అని మేము అనుకుంటూ ఉంటాం. బట్ ఐ థింక్ యువర్ జాబ్ ఇస్ టు పాయింట్ అవుట్ టు వాట్ ఆర్ ద డెఫిషియన్సీస్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్, వాట్ ఆర్ ద లిటిల్ థింగ్స్ దట్ వీ కెన్ ఇంప్రూవ్ ఆన్. డెఫినెట్లీ వీ వెల్కమ్ ఇట్. కానీ దయచేసి నేను కోరేది ఏమంటే, ఇలాంటి స్టోరీస్ కూడా కొన్ని చేయండి. అంటే కొన్ని మంచి పనులు జరిగినప్పుడు మీరు మా పనితీరులో లోపాలుంటే, మేము చెప్పే విషయాల్లో ఏమన్నా, ఇప్పుడు యూ కెన్ పంచ్ హోల్స్ ఇన్ టు మై statistics, you can definitely take them and take them apart, rip them apart, prove me wrong, say the minister was basically bullshitting, he did not basically rely on credible information, etc., etc. But the point is, when we do some good work, ఎందుకంటే సమాజం ఎట్లా అయిపోయిందంటే, నేను ఈ మధ్యన టీవీలో అయితే చూడడం మానేశాను, అది కూడా చెప్పాలి. నేను పేపర్లు చదువుతాను. ఐ హావ్ స్టాప్డ్ వాచింగ్ టీవీస్ బికాస్ ఆ పొద్దున పూట లేసి 7 నుంచి 8 వరకు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని గుద్దుకొని, ఎవరు మెకాడమ్సో తెలియదు, ఎవరు మెక్డానల్డ్సో తెలియదు, చాలా గందరగోళాలు నడుస్తూ ఉన్నాయి టీవీల్లో. సో ఐ స్టాప్డ్ వాచింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ టెలివిజన్ ఛానల్స్. ద పాయింట్ ఐమ్ ట్రైన్ టు మేక్ ఇస్, మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త అని మేము అనుకుంటూ ఉంటాం అనమాట. మై హంబుల్ సబ్మిషన్, హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, especially those who have broken the glass ceiling, especially those who have made a name, made a cred for yourself in your line of work, please come out with some positive stories as well once in a while. Not, you don't have to put KCR garu's photo or one of our photos and glorify us. No, let's make sure, see, we are doing some good work on health, or we are doing some good work on, like I said, IMR, MMR or Kalyan Lakshmi or whatever. Let that inspire others, let that inspire other states, other people. At least ఆ మాత్రం అడగడం అయితే తప్పు కాదేమో నన్ను అడిగితే. కాబట్టి దయచేసి, you can continue to criticize us, you can continue to punch holes in whatever statistics we present, whatever claims we make, but also once in a while be kind to us, be nice to us, and be also kind of अरे नवीना, मैं आपको नहीं बोल रहा हूँ, generally saying. So I hope and pray that all of you become stronger, and I hope and pray that because I'm coming from 2 very interesting events. My apologies for showing up late. Very, very interesting events. I want you to also think over this, mull over this. I was listening into the budget speech today, and Harish Rao garu was mentioning 18,000 పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ చేశాము, అందులో 33% అమ్మాయిలు అని చెప్పి చెప్తే సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఐ వెంట్ టు ఎలక్ట్రిసిటీ విమెన్ ఎంప్లాయీస్ మీటింగ్ అని చెప్పి యూసుఫ్ గూడలో పెడితే అక్కడ పోయాను.
అక్కడ పోతే వాళ్ళు చెప్తున్నారు, ఆఫ్టర్ తెలంగాణ గవర్నమెంట్ కేమ్ ఇన్ 9,644 మందిని హైర్ చేసుకుంటే, ఎంప్లాయీస్ రిక్రూట్ చేస్తే, more than 50% are women in electricity. These are stories which are not captured, unfortunately. These are great stories. And then there are 217 women who have joined as in the post of junior lineman. The post is called junior lineman. They have broken the glass ceiling. 217 young girls who are now able to climb those massive high tension towers and other things. వాళ్ళు 217 మంది ఇప్పుడు నేను కలిసి వచ్చాను. దీస్ ఆర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. దే విల్ ఇన్స్పైర్ అదర్ యంగ్ గర్ల్స్ టు డూ మోర్. దే విల్ ఇన్స్పైర్ అదర్ యంగ్ గర్ల్స్ ఆల్సో టు డ్రీమ్ బిగ్ అండ్ థింక్ ఆఫ్ బ్రేకింగ్ ద గ్లాస్ సీలింగ్స్. ఇన్ ఫ్యాక్ట్ ఐ అపీల్ టు ద మినిస్టర్ ఎనర్జీ. ఐ సెడ్ మేబీ యూ షుడ్ థింక్ అబౌట్ చేంజింగ్ దట్ నామిన్క్లేచర్ ఫ్రమ్ జూనియర్ లైన్ మెన్ టు సంథింగ్ జెండర్ న్యూట్రల్. ఎందుకంటే అమ్మాయిలు వచ్చేసారు ఇందులో, కాబట్టి ఇంకా లైన్ మెన్ అంటే కుదరదేమో. ఐ థింక్ వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అని కూడా చెప్పొచ్చాను. సో ఐఎమ్ షూర్ there are more stories to be found. I'm sure there are more such stories to be showcased. Once in a while, whenever your editors and managements allow you to do it, kindly slide it through so that more and more women are empowered, more and more women are inspired. So once again, మా ఇద్దరు సోదరి మనులు కూడా మీకు చాలా ఎమోషనల్గా చాలా విషయాలు చెప్పారు. I compliment them on all the great work they do. I compliment all of you. Thank you and happy International Women's Day in advance. Thank you very much. Thank you so much, Honorable Minister, sir. Now, token of appreciation to our honorable dignitaries, our honorable